Hi guys, how are you? Welcome to J Fitness YouTube ఛానల్. బెస్ట్ టెలి ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే గైస్, ఫైనలీ అయితే మనం బిగినర్ సిరీస్ వర్కౌట్ డే 7 లెగ్ వర్కౌట్కి వస్తాము. ఈ లెగ్ వర్కౌట్లో గైస్ మనం మంచిగా 5 వర్కౌట్స్ అని చెప్తాను. ఈ 5 వర్కౌట్స్ కూడా మంచిగా మీ లెగ్ అనేది ఎఫెక్టివ్గా పంపింగ్, తర్వాత షేప్ అవుట్కి, సైజ్కి కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. గైస్, నేనైతే ఈ వీడియో అనేది ట్రైసెప్ డే అయిపోయిన తర్వాత పెట్టాల్సింది, కానీ నాకు ఆ వర్క్స్ ఉండడం వల్ల నేను పెట్టలేకపోయాను. ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఫ్రీ అయ్యాను కాబట్టి ఇప్పుడు ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. నాకు మళ్ళీ ఇంకొక 2 డేస్లో హైదరాబాద్ వెళ్ళే వర్క్ ఉంది. ఈ హైదరాబాద్ తర్వాత ఆఫీస్ వర్క్లు అవన్నీ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ వీడియో అనేది అప్లోడ్ చేయాలని కొంచెం టైం టేక్ అయిన ప్రాసెస్. ఓకే గైస్, మనం బిగినర్ సిరీస్ వర్కౌట్ డే 7లో లెగ్ వర్కౌట్ అనేది స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ ద లెగ్ వర్కౌట్. లెగ్ వర్కౌట్లో మన ఫస్ట్ వర్కౌట్ వచ్చి డంబుల్ స్క్వాట్స్. డంబుల్ స్క్వాట్స్ అనేది చూడండి, మనం ఆల్రెడీ ప్రీవియస్గా మీకు వార్మప్ ఏరియాస్ చెప్పాను. దాంట్లో స్క్వాట్స్ సమ్ వర్కౌట్స్ అయ్యి చెప్పాను కదా. దాంట్లో మీరు వార్మప్ ఎక్సర్సైజ్గా లెగ్కి వార్మప్ ఎక్సర్సైజ్గా స్క్వాట్స్ కొట్టండి, సైడ్ లంజెస్ కొట్టండి, తర్వాత లంజెస్ కొట్టండి. ఇవి చేసిన తర్వాత ఈ బాడీ వెయిట్ తోటి 15 స్క్వాట్స్ కొట్టి ఆ తర్వాత వర్కౌట్కి వెళ్ళండి. వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లెగ్ అనేది ఇంజురీ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి ఆ వార్మప్ చేసుకుని చేస్తే వర్కౌట్లు అయ్యింది. ఫస్ట్ అయితే డంబుల్ స్క్వాట్స్ చూడండి. డంబుల్ స్క్వాట్స్ పొజిషన్ ఇలా పట్టుకోండి. నేను సైడ్ లుక్ ఇస్తాను చూడండి. స్క్వాట్ పొజిషన్ తీసుకోండి. ఫస్ట్ స్క్వాట్ పొజిషన్ తీసుకున్నారు కదా, చూడండి ఇలాగా మీ చెస్ట్ అనేది అప్ చేసి గ్లూస్ అనేది ఫ్లెక్స్ చేసి దిగండి. 12 రెప్స్ కొట్టండి ఇలాగా. ఇలాగా వెయిట్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకోండి. 5, 7.5 అలా 10, 15, 20 అలాగా ఇంక్రీజ్ చేసుకుంటూ 3 సెట్స్ ఇంటూ 12 రెప్స్ కొట్టండి. ఓకేనా? దీనివల్ల మనకి ఫ్రంట్ స్క్వాట్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, కమాన్ నెక్స్ట్ వర్కౌట్ కాదు. మన నెక్స్ట్ వర్కౌట్ వచ్చి లెగ్ ప్రెస్. లెగ్ ప్రెస్ గ్యాస్ ఈ లెగ్లో ఫుల్ స్క్వాట్ మొత్తం పడుతుంది. ఇన్నర్ టై, అవుటర్ టై మొత్తం పడుతుంది. చూడండి, లెగ్ ప్రెస్లో కీ రోల్ గైస్, మీ లెగ్ అనేది లాక్ చేయకూడదు. ఎలా లాక్ అంటే ఏంటో చెప్తాను కూడా, మీకు వర్కౌట్లో చేసి చూపిస్తాను. రండి వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి, పొజిషన్ అనేది బాగా అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. సేమ్ ఇక్కడ కూడా మీకు మెజర్మెంట్ తెలియట్లేదు, నాకు ఎలా చేయాలో అర్థం కాలేదు అనుకున్నప్పుడు స్క్వాట్ పొజిషన్ తీసుకోండి. స్క్వాట్ పొజిషన్ తెలిసి కదా చెప్పాను మీకు ఆల్రెడీ. 90 degrees యాంగిల్ కరెక్ట్గా ఇదే లెగ్ ప్రెస్కి మెజర్మెంట్. స్క్వాట్ పొజిషన్ తీసుకుంటే సరిపోద్ది. ఓకేనా? లెగ్ అనేది లాక్ అంటే ఇది ఇలా లాక్ చేయకూడదు. ఎప్పుడు లాక్ చేశారా మీ జాయింట్లు వదిలేస్తాయి. ఎప్పుడు లాక్ చేయకండి, ఎప్పుడు ఓపెన్లోనే ఉంచండి. ఓకే, చూడండి ఇలా ప్రెస్ చేయాలి. మీ బాడీ క్లోజ్ తీసుకోవాలి. లెగ్ అనేది ప్రెస్ అవ్వాలి, మొత్తం వెయిట్ అనేది మొత్తం ఇక్కడ నుంచి ఫుల్గా ఫామ్ అవ్వాలి. అప్పుడు రిలీజ్ చేయాలి. ఇలా 12 రెప్స్ కొట్టండి. ఇలాగా గ్రాడ్యువల్గా వెయిట్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. అంటే నేను ఇప్పుడు ఎంత వేసాను, 40 వేసాను అనుకోండి. తర్వాత మీరు అలాగా 15, 16 అలా మీ స్ట్రెంత్ ఎంత ఉందో అంతవరకు వేసుకొని 12 రెప్స్ వచ్చేలా చేసుకోండి. ఓకేనా? మరి మనం నెక్స్ట్ వర్కౌట్ వెళ్దాం పదండి. మన నెక్స్ట్ వర్కౌట్ వచ్చి లెగ్లోని లెగ్ ఎక్స్టెన్షన్. ఈ లెగ్ ఎక్స్టెన్షన్లో యూజెస్ ఏంటంటే, ఈ లెగ్ ఎక్స్టెన్షన్ చేయడం వల్ల మనం లెగ్ కాట్ మజిల్ షేప్ అవుట్ వస్తుంది. తర్వాత కాట్ సైడ్ మజిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి, ఇన్నర్ మజిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఓకేనా? చేసి చూపిస్తాను చూడండి. స్క్వాట్ పొజిషన్ చేసేటప్పుడు
వేరే వేరే జిమ్లో వేరే వేరేగా ఉంటాయి మిషన్స్ అనేవి, కానీ మీరు తెలుసుకొని చేయండి. నా జిమ్లో మిషన్ అయితే ఎలాగ ఉందని ఇలాగ చెప్తాను. మీ జిమ్లో ఏ మిషన్ ఎలా ఉన్నదో మీ ట్రైనర్ని అడిగి ఎలా చేయాలో తెలుసుకోండి. ఓకేనా? కమా చూడండి, ఇలా ఫ్లాట్ అయిపోయింది ఫుల్గానా. ఫ్లాట్ అయిపోయి మీ టై అనేది మీ నీ కనిపిస్తుంది కదా, మీ తో మొత్తం అబ్జర్వ్ చేయండి. లెగ్ అనేది అబ్జర్వ్ చేయండి. చూడండి, ఈ లెగ్ అనేది ఎప్పుడు కూడా ఇలా బయటకు కట్టకండి, ఇలా లోపల పెట్టండి. టో అనేది లెవెల్గా పుష్ చేయండి. టైమ్ అండ్ ఇండక్షన్ క్రియేట్ చేసుకోండి. మజిల్ మీద స్లో టెంపో మెయింటైన్ చేసుకుంటూ టైమ్ అండ్ ఇండక్షన్ క్రియేట్ చేసుకుంటే బాగా పడుతుంది. 12 reps కొట్టండి ఇలాగా. ఇలాగా 12 reps చేయండి. 3 sets కొట్టండి. నేనైతే వెయిట్ అనేది తక్కువ వేసుకుని మీకు చూపిస్తున్నాను. మీరు వెయిట్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ మీ టైమ్ అండ్ ఇండక్షన్ ఫోకస్ చేసి మజిల్ మీద కరెక్ట్ టార్గెట్ అయ్యేలా చేయండి. ఓకేనా? మరి మనం నెక్స్ట్ వర్కౌట్కి వెళ్దాం. అదండి, నెక్స్ట్ వర్కౌట్ వచ్చి లైన్ కర్ల్స్ అంటారు. ఈ లైన్ కర్ల్స్ చూడండి, నేను ఆల్రెడీ పొజిషన్లో ఉన్నాను, అబ్జర్వ్ చేయండి. ఇది లైన్ కర్ల్స్ దేనికంటే హ్యామ్స్ట్రింగ్స్కి. మన ఈ గ్లూస్ దగ్గర నుంచి గ్లూస్ కింద నుంచి ఇవి మొత్తం అని ఇదిగో నీస్ వరకు ఉండేది మొత్తం హ్యామ్స్ట్రింగ్ అంటారు. ఈ హ్యామ్స్ట్రింగ్స్కి మనకు మంచిగా అంటే చాలా లో మజిల్, చాలా ఎవరికి బేగా డెవలప్ అవ్వదు. దీన్ని మాత్రం ఇప్పుడు లెగ్ వర్క్లో స్కిప్ చేయకండి. ఎప్పుడు కాట్ మజిల్ కొడదాము, హ్యామ్స్ట్రింగ్స్ కొట్టకూడదు అని చెప్పేసి ఆలోచనలు ఉండకండి. హ్యామ్స్ట్రింగ్ కూడా ట్రై చేయండి. ఓకేనా? హ్యామ్స్ట్రింగ్స్కి ఇలాంటి మిషన్లు చాలా ఉంటాయి. అంటే జిమ్లో వేరే డిఫరెంట్ మిషన్స్ ఉంటాయి. మా జిమ్లో ఎలాగ ఉంది చూడండి. హ్యామ్స్ట్రింగ్స్ అబ్జర్వ్ చేయండి, నేను చేస్తాను. కరెక్ట్గా హ్యామ్స్ట్రింగ్ మీద ఫోకస్ చేసేటప్పుడు ఇందాక మీరు లెగ్ ఎక్స్టెండ్ చేసేటప్పుడు నేను మధ్య లోపలికి ఉండాలన్నాను. ఇప్పుడు బయటకు ఉంటే సరిపోద్ది. బయటకు ఉంటే కొంచెం వెయిట్ అనేది ఎక్కువ లిఫ్ట్ చేయగలను. చూడండి, నేను లిఫ్ట్ చేస్తున్నాను కదా, అదే స్లోగా 12 reps కొట్టండి అలా. ఇలాగా 12 reps into 3 sets చేయండి. వెయిట్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు ప్రతిసారి టైమ్ అండ్ ఇండక్షన్ ఎందుకు చెప్తున్నానంటే, ఆ టైమ్ ఇండక్షన్ క్రియేట్ చేసుకోవడం వల్ల మీ మజిల్ డ్యామేజ్ అవ్వడానికి ఇంకా గట్టిగా ఫోకస్ ఉంటుంది. అందుకే టైమ్ అండ్ ఇండక్షన్ క్రియేట్ చేసుకొని స్లోగా కొట్టమంటుంది. స్పీడ్గా చేయమని చెప్పట్లేదు, స్పీడ్గా కూడా చేయొచ్చు, కానీ టైమ్ అండ్ ఇండక్షన్ క్రియేట్ చేయడం వల్ల మంచిగా ఫోకస్ అవుతుంది. ఓకేనా? కమన్, మన లాస్ట్ వర్కౌట్ వచ్చి కాప్స్ రైజెస్ అంటారు దీన్ని. కాప్స్ రైజెస్ సీటెడ్ కాప్స్ రైజెస్ కూడా కొట్టవచ్చు. అవి అంటే బెంచ్ మీద కూర్చొని 2 డంబుల్స్ పెట్టుకొని చేయాలి. ఇదైతే స్టాండర్డ్ కాప్ రైజెస్. అంటే కాప్ రైజ్ ఎలాగైనా చేయొచ్చు అనుకోండి. ఏదైనా వెయిట్ ఏదైనా హైట్ చూసుకొని సపోర్ట్ తీసుకొని కూడా కొట్టవచ్చు. కానీ మా జిమ్లో అయితే మిషన్ ఉంది. మిషన్ మీద చేయడం వల్ల కొంచెం మాకు స్టాండర్డ్ ఫామ్ వస్తుంది, బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా? నేను చేసి చూపిస్తాను. చూడండి కాప్ రైజెస్ ఎలాగ పంప్ అవుతున్నాయో అబ్జర్వ్ చేయండి. చూడండి గైస్, దీన్ని ఇప్పుడు మనం ఆల్రెడీ పొజిషన్లో ఉన్నాం. ఇప్పుడు మనం టార్గెట్ చేద్దాం కాప్ రైజెస్ని. చూడండి, 1 2 3 స్లోగా కొట్టండి. కొంచెం ఎక్కువ పెయిన్ అనిపిస్తుంది, కానీ టార్గెట్ చేయండి బాగా. పెయిన్ కూడా ఫీల్ అవుతుంది, మంచిగా చేస్తాను, మంచిగా ఎఫెక్ట్ మాకు. ఇలాగా 3 sets into 12 reps కొట్టండి. నేనైతే 2.5 వేసాను. ఇంకా మీరు గ్రాడ్యువల్గా వెయిట్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. నాకు తెలిసి 10కి కొంచెమే పడిపోద్ది మీకు గట్టిగానా. ఓకేనా? అయితే ఇక్కడతో అయితే మన లెగ్ వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు మంచిగా 5 వేరియేషన్స్ కూడా మీ లెగ్ వర్కౌట్లో యాడ్ చేసుకోండి. ఓకే, మరి ఇంకా ఈ బిగినర్ సిరీస్ ఇక్కడతో కూడా ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం చాలా వీడియోస్ చేసాము, ప్రతి వర్కౌట్ కూడా చెప్పాను మీకు. మేబీ నాకు తెలిసి యాప్స్ ఒకటి స్కిప్ అయిపోయి ఉంటుంది. యాప్స్ అనేది మీరు ఫస్ట్ బాడీ అనేది బిల్డ్ చేయండి. మజిల్ బిల్డ్ చేసిన తర్వాత అప్పుడు యాప్స్కి వెళ్దాము. అప్పుడు యాప్స్ అనేది నేను షార్ట్స్ రూపంలో పెడుతుంటాను నా యూట్యూబ్ ఛానల్లో. నేనైతే ఈ సిరీస్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ సిరీస్ ఇంటర్మీడియట్ స్టేజ్ వర్కౌట్స్ అని అనుకుంటున్నాను. మరి అది కూడా ప్లాన్ చేసి మంచిగా స్క్రిప్ట్ కంటెంట్ మొత్తం ఫాలోఅప్ చేసి ఇలా గజిబిజిగా చేయకుండా మంచిగా చేసి చూపిస్తాను.
నాకు కొంచెం టైం అనేది కేటా అంటే మెయింటైన్ చేసుకొని రావట్లేదు, అందుకే సమ్ వర్క్స్ వల్ల నేను చేయలేకపోతున్నాను. ఈసారి కానీ కొంచెం టైం సేవ్ చేసుకొని మీకు చెప్తూ ఉంటాను. యాక్చువల్లీ అయితే నాకు అంటే సాయి కూడా వర్క్ వెళ్ళిపోతున్నాడు కదా, దానివల్ల సాయి కూడా నా నాతో చేయలేకపోతున్నాడు. లేదంటే తనే సాయం చేస్తాడు మనకి. ఓకే, మనం ఇంకా లాస్ట్ ఇంకా వీడియో అన్ చేద్దాము. మీకు ఈ వీడియో మాత్రం నచ్చినట్టయితే గాయస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనం మరి ఈ వీడియో ఎక్కడితో అన్ చేద్దాం. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. నెక్స్ట్ వీడియో మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకేనా? అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, జాషువా.